సారీ. సబ్స్క్రైబర్స్ దేవుళ్ళారా, ఇప్పుడు విషయం ఏంటంటే ఇన్ని రోజులు మనం వీడియో ఎందుకు పెట్టలేదో త్వరగా చెప్పేస్తాను. మీరు త్వరగా వినేసేయండి. వరుసగా ఫంక్షన్స్, పెళ్లి రోజులు, బర్త్డేలు, ఇల్లు షిఫ్టింగ్, మళ్ళీ మనం రికార్డ్ చేసే ఎక్విప్మెంట్ కూడా ఇరిగిపోయింది. మంచి ఎక్విప్మెంట్ చూసుకొని చేసే లోపల ఎంత టైం పట్టింది. ఇప్పటికి ఇదనమాట మ్యాటరు. ఇప్పుడు వచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే నిజాలే మాట్లాడుకుందాం. ఇప్పుడు నిజం చెప్పాలంటే అంటే కొన్ని కొరియన్ డ్రామాస్, చైనీస్ డ్రామాస్ ఉన్నాయన్నమాట. అయితే కంప్లీట్ చేసేసాం. అందులో దాంతోపాటు ఎక్విప్మెంట్ కూడా ఇరిగిపోయింది అనుకోండి. అన్నీ సెట్ చేసుకునే లోపల ఇంత టైం పట్టింది. ఇంత లోపల ఒక ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటంటే చూడండి, లాంగ్ టైమ్ నో సీయా. హలో ఎవ్రీవన్, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని చూస్తున్నాను. వర్కౌట్ చేసే టైం లేదు. అందుకని బాగా ఆలోచించి ఇట్లా కాదని ఒక డిసిషన్ తీసుకున్నాను. ఏంటంటే వెయిట్ లాస్ అయిపోవాలి. ఎందుకంటే ఇంట్లో పని చేసుకోవాలి, టైర్డ్ అయిపోతాం, పిల్లల్ని చూసుకోవాలి, భోజనం చేయాలి. ఇవన్నీ చేసేటప్పుడు టైర్డ్ అయిపోయి నిద్ర వచ్చేస్తాం. ఎన్నొద్దు, పాయింట్కి రా. ఆ పాయింట్కే వస్తున్నానన్న. అందుకే మొత్తం సోషల్ మీడియా అంతా జల్లెడేసి రెసిపీస్ అన్నీ పట్టేసి చూస్తే ఏమో నాన్ వెజ్ రైట్, వెయిట్ లాస్ డ్రింక్స్, వెయిట్ లాస్ వితౌట్ ఎక్సర్సైజ్, 10 days 10 kgs ఎలా తగ్గాలి, ఇలా వరుసగా ఉన్నాయి. అన్నీ కన్ఫ్యూజన్ వచ్చేసింది. అది ఒళ్ళు అనుకున్నారు, ల్యాబ్ అనుకున్నారు. అందుకే ఒక పని చేసే రెసిపీస్ అన్నీ చేసుకున్నాం. వంటలు కుమ్మేసుకున్నాం. పదండి, ఇంకా ఈ రోజు నుంచి వీక్లీ వీడియోస్ వచ్చేస్తాయి. వెయిట్ లాస్ రెసిపీస్, మన రెసిపీస్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్ని రెసిపీస్ కలిపి కొట్టేద్దాం. ఏమైనా చేస్తే ట్యాగ్ చేస్తాను. రేపటి నుంచి చేసేసుకుందాం, వండేసుకుందాం. ఇంతకుముందు వెయిట్ లాస్ చేశాను, అది నేను షార్ట్స్గా తీసి మీకు వీడియోస్ పెడతాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎందుకు మానేసాను, అది వ్యూస్ ఉందా లేదా అనేది. ఇక్కడ నుంచి కొత్త రెసిపీస్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై సీ యూ సూన్. కొత్త రెసిపీస్తో వచ్చేస్తాను. రెడీగా ఉండండి.